హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవి ఒక TWS ఇయర్ బడ్స్. ఇది క్రోమా కంపెనీ నుంచి తెప్పించాను. ఈ క్రోమా కంపెనీ అనేది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఒక భాగం అనమాట. సో అక్కడ నుంచి నేను 700 రూపాయలు అంటే 699 రూపాయలకి ఈ ఇయర్ బడ్స్ అయితే తెప్పించాను. ఇవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తాను, సీల్ ఓపెన్. సో ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన పార్సల్ అనమాట. చాలా స్ట్రాంగ్ గా పార్సల్ చేశారు. చాలా కష్టపడ్డాను పార్సల్ ఓపెన్ చేయడానికి. సో ఫైనల్ గా పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇయర్ బడ్స్ కి సంబంధించిన బాక్స్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఈ బాక్స్ మీద కూడా లైట్ గా ఒక కవర్ అయితే ప్యాక్ చేసి ఉంది. ఆ కవర్ ను కూడా మనం రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత ఇయర్ బడ్స్ ని బయటికి తీసే అవకాశం అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు కవర్ ని రిమూవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న సీల్ ఉంది. ఈ చిన్న సీల్ ని కూడా మనం తీసేద్దాం. తీసేసిన తర్వాత మనకి ఈ విధంగా ప్యాక్ అయ్యి వచ్చింది అనమాట ఇయర్ బడ్స్. సో ఫైనల్ గా మనకి ఇక్కడ ఇయర్ బడ్స్ మనకి కనిపిస్తుంది. చూడొచ్చు, ఇయర్ బడ్స్ మీద కూడా చిన్న కవర్ అయితే ప్లేస్ చేశారు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ఇయర్ బడ్స్ అనమాట. ఈ విధంగా ఉన్నాయి. ఇది క్యాప్. ఇక్కడ నుంచి మనం ఇయర్ బడ్స్ ని ఈ విధంగా తీయొచ్చు అనమాట. చూడడానికి అయితే చాలా సాలిడ్ గా ఉన్నది. మనకి ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీతోనే వచ్చినా సరే బిల్ట్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఇది C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ప్రతి ఛార్జింగ్ కూడా C టైప్ తోనే వస్తుంది కాబట్టి మనం ప్రత్యేకంగా దీనికోసం ఛార్జింగ్ కేబుల్ అయితే కొనాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ ఇది ఛార్జింగ్ లోనే ఉన్నాయి అనమాట. బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ పెట్టి మనం ఛార్జింగ్ పెట్టుకోవాల్సింది. ఇలా ప్లేస్ చేసేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేసి నేను వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇయర్ బడ్స్ మనకి బ్లూటూత్ వెర్షన్ 5 తో రన్ అవుతున్నాయి అనమాట. అంతేకాకుండా వైర్లెస్ రేంజ్ మనం చూసుకున్నట్టయితే 10 మీటర్స్ వరకు వైర్లెస్ రేంజ్ అనేది చూపిస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బ్యాటరీ లైఫ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఆన్ టైం 15 అవర్స్ మనకి బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఛార్జింగ్ టైం చూసుకున్నట్టయితే ఫుల్ ఛార్జింగ్ పెట్టడానికి 2 అవర్స్ పడుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనకి Type-C ఛార్జర్ అయితే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇకపోతే డ్రైవ్స్ 13mm డ్రైవ్స్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట ఇందులో. ఇక బ్యాటరీ కెపాసిటీ కనుక మనం చూసుకున్నట్టయితే 300 mAh బ్యాటరీ అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. స్టాండ్ బై ఛార్జింగ్ కెపాసిటీ కనుక మనం చూసుకున్నట్టయితే 100 అవర్స్ మనకి స్టాండ్ బై ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది 1 year వారంటీతో మనకి వస్తుంది అనమాట. మనం ఏమాత్రం డ్యామేజ్ లేకుండా, అంటే మన చేతిలో నుంచి ఈ వస్తువు పాడవకుండా ఉంటే 1 year లోపు వీళ్ళు మనకి వేరే ఇయర్ బడ్స్ అయితే వీళ్ళు మనకి పంపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు మొబైల్ తో పేర్ చేద్దామన్నా నా దగ్గర సపరేట్ గా ఒక మొబైల్ అయితే లేదు. మరి ఇదే మొబైల్ మీద పేర్ చేసి చూపించిన
మీకు అర్థం కాదు. సో దీని ఫుల్ రివ్యూ అనేది నేను ఇవ్వడానికైతే మీకు ట్రై చేస్తాను. ఒక 2-3 రోజులు వాడిన తర్వాత నేను దీని గురించి మీకు మళ్ళీ ఫుల్ రివ్యూ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఇది అన్బాక్సింగ్, కేవలం అన్బాక్సింగ్ మాత్రమే. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరు ఇయర్ బడ్స్ కొనాలి అనుకుంటే ఈ ఇయర్ బడ్స్ కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు కొనడానికైతే ట్రై చేయండి. నాకైతే ఇది క్వాలిటీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. బ్లాక్ కలర్ లో చాలా స్టైలిష్ గా, లుక్ గా చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి నాకైతే బాగా నచ్చేసింది. ఒకసారి వాడి చూస్తాను. వాడి చూసిన తర్వాత 2-3 రోజుల్లో మీకు ఫుల్ రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం మా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.